అనకాపల్లి జిల్లా కోట ఊరట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న మందుగుండు తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించడంతో బాణసంచా తయారు చేసే 8 మంది కూలీలు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఈ దాటికి తయారీ కేంద్రం షెడ్ మొత్తం కుప్పకూలిపోయింది. 8 మందికి తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే వీరిని ఆసుపత్రులకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్ షాప్ లో ఈ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా కార్మికులు హాహాకారాలు పెట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఒకేసారి 8 మంది కూలీలు మృతి చెందడం, మరో 8 మంది తీవ్రంగా గాయపడటంతో ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భీతిల్లారు. తీవ్ర గాయాల పాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 5 కేజీహెచ్ లో చికిత్స పొందుతుండగా మరో 3 నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఈ 3లో మరొకరిని కూడా విశాఖ కేజీహెచ్ కి తరలించారు. కేజీహెచ్ లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించినా ధైర్యం చెప్పారు. విషయం ఏంటంటే అక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోవటం అనేది రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే కాకుండా దేశంలో అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సందర్భం. ఈరోజు ఆ సంఘటన జరిగింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నుంచి ఇమీడియట్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి అగ్నిమాపక వాహనాలను కూడా పంపించడం, ఇంచుమించు 4 ఫైర్ ఇంజన్స్ని అక్కడ పంపించడం కూడా జరిగింది. వెంటనే రెస్క్యూస్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ ఇమీడియట్గా అక్కడ నుంచి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి తరలించడం, వాటిలో భాగంగానే కొంతమందిని ఒక 3 మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని, మిగతా 5 కూడా ఇక్కడ కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 8 మంది చనిపోవడం కూడా జరిగిందండి, చాలా బాధాకరమైన విషయం. అందులోనే సుమారుగా 5 కైలాసపట్నం వాసులు, ఒకరు చౌడువాడ, ఒకరు సామర్లకోట, అదేవిధంగా ఒకరు భీమినిపట్నం చెందిన ఒక అబ్బాయి అందులో చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో అక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళకి 26 వరకు కూడా లైసెన్స్ వరకు కూడా ఉంది. వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ బట్టి చూసినా అవన్నీ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్షతగాత్రులు కొంతమందిని మేము అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి ఒక తయారు చేసేటప్పుడు, ఒక బాంబును తయారు చేసేటప్పుడు చేజారటం ఏదో జరిగింది, సో దట్ అందుకు బ్లాస్ట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంట్ అని తేలింది. ఫర్దర్గా దీని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎలా యాక్సిడెంట్ జరిగింది అన్నది కూడా ఆల్రెడీ క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్స్ కూడా వెళ్ళినాయి. ఈ సంఘటన జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఎస్పీ గారితోని, నాతోని, అదేవిధంగా కలెక్టర్ గారితోని కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్గా క్షతగాత్రులకి తగిన సేవలు చేయడానికి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది. అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించిన సభ్యులందరినీ కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. అదే సేమ్ టైం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం జరిగిందన్నది ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ గారు కూడా కాల్ చేసి ఏం జరిగిందన్నది ఆరా తీయడం జరిగింది. ఓవరాల్గా అందరూ కలిపి ఈరోజు సమన్వయంతో చేసుకొని అక్కడ ఇన్సిడెంట్, ప్రమాదకర సంఘటన నుంచి ఆ క్షతగాతుల్ని మనం రక్షించుకోవటం కానీ మెరుగైన వైద్యం అందించాలి. ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్ళి అవసరం అనుకుంటే విశాఖపట్నం తీసుకెళ్ళి వారికి కావాల్సిన మెరుగైన వైద్యం చేయించడం జరిగింది. ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి అందరూ కావాల్సిన ఇక మీదట ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకునేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక దురదృష్ట ఘటన తీసుకొచ్చి మనం వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అయితే డెఫినెట్గా మేము సత్వరమే అందిస్తున్నాం. సో ఇది కూడా మనం ఒక 2-3 డేస్ అబ్జర్వేషన్లో ఉంచుతాం. అందరినీ అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళకి సరైన వైద్యం ఇచ్చి ఫ్యూచర్గా ఏం ప్రాబ్లమ్ వస్తాయి, ప్రోగ్నోస్, ఇదంతా డెఫినెట్గా అందరికీ మేము వీడియో కౌన్సిలింగ్ ద్వారా పేషెంట్ తాలూకా అటెండెన్స్కి క్లియర్ కట్గా ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ వీడియో కౌన్సిలింగ్ అనేది నేను పెట్టాను. ఇది పేషెంట్ తాలూకా అటెండెన్స్ కంపల్సరీ మనం ప్రోగ్నోస్ చెప్పాలి, బ్యాడ్ కేసులకి అన్నిటికీ చెప్పాలి.